మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎరా యశు, ఇది కదా ప్రేమంటే. ఇంత ప్రేమ మనసులో ఉంచుకుని ఎందుకురా దొంగలాగా దూరం దూరంగా ఉంటావు? సంసారం అంటే ఇద్దరూ కలిసి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకటై ఉండాలి. అదే కదరా బంధం అంటే. వెధవ ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో. బావున్నావు. ఎరా ఈ టైంలో ఎక్కడికెళ్ళావు? నేను మధు కోసం పూలు తీసుకొచ్చాను. ఆహా, భార్యకు పువ్వులు తెచ్చి తల్లో పెట్టకుండా నాకు చెప్తావేంట్రా? వెళ్ళి నీ పెళ్ళానికి పెట్టుపో. మధు, బామ్మ, నాకు మల్లెపూలు పడవు, ఆ స్మెల్ కూడా పడదు, ఏదోలా ఉంటుంది నాకు. అందుకే కనకాంబరాలు తీసుకొచ్చాను మధు. వెళ్ళి పెట్టరా. అలాగే బామ్మ. మధు, నేను జడ వేసుకోలేదు కదా, నేను తర్వాత పెట్టుకుంటా. ఒసేయ్, ప్రేమగా పూలు పెడుతుంటే జడా గిడా అని మాట్లాడతావేంటే? బుద్ధుండద్దు. భర్త ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. తేజ, నువ్వు పెట్టరా. జడలేదు గిడలేదు. అలాగే బామ్మ. మధు, తిరు. మధు, సూపర్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఆహా, రెండు జంటల్ని చూస్తుంటే నాకు కన్నుల పండగగా ఉందిరా. ఏమే సింధు, వెళ్ళు. మీరిద్దరు వెళ్ళి సరదాగా గడపండి. వెళ్ళండి. అలాగే భాగ్యం. మీకు మళ్ళీ వేరే చెప్పాలా ఏంటి? మీరు కూడా వెళ్ళండి. సరే బామ్మ. అది నాకు కిచెన్ లో వేరే పనులున్నాయి బామ్మ, నేను ఆ పని చూసుకుంటాను. ఒసేయ్, మొగుడుతో ప్రేమగా వెళ్ళమంటే కిచెన్ లో పనుందంటావంటే పనికి మాలిదానా. వెళ్ళు. తేజ, తీసుకెళ్ళరా. అలాగే బామ్మ. మధు, రా. తేజ, రా అది మధు. కాదు, అది రా కాదు మధు. తేజ. రండి. వెళ్ళండి. రా మధు. వెళ్ళండి. రమ్మంటుంటే. వెళ్ళండి. నువ్వు పద పైకి. వెళ్ళండి. అమ్మయ్యా. అమ్మే, పద పదమ్మే. ఏంటిదాము, నువ్వు వద్దన్నా సరే నీ కొడుకు సింధుకి మల్లెపూలు తెచ్చాడని కోపంగా ఉందా? ఉండదా చంద్ర, ఉండదా? అదేదో నిజంగా వాడి భార్యలా ఫీల్ అయిపోయి నా మాట కూడా లెక్క చేయకుండా దానికి మల్లెపూలు తీసుకొస్తే కోపంగా ఉండదా అసలా? దాము, మా అమ్మని సంతోషపరచడం కోసమే వాడు అలా చేసుంటాడు. అదంతా నటనే దాము. అయిందేదో అయిపోయింది. ఇక దాని గురించి వదిలే. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను. ఏంటి చంద్ర, ఇక్కడున్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి అసలా? ఈ మల్లెపూలు చూస్తేనే నాకు మంట పుట్టుకొస్తుంది. నీకిష్టం లేకపోతే వద్దులే దాము. కాని దాము,
నిజంగా నువ్వు గ్రేట్ తెలుసా? దేనికో నా కోసం, మా అమ్మ కోసం సింధు అంటే ఇష్టం లేకపోయినా మన ఇంటికి తీసుకొచ్చావు చూడు. నీదెంత మంచి మనసుతాము. అలక అయినా కోపమైనా నీ మోముకి ఎంతో అందంగా ఉంటుంది. నీ మాటే కటువుగా ఉంటుంది దాము. నీ మనసు బంగారం. ఒట్టేసి చెప్తున్నాను దాము. సింధు విషయంలో నువ్వేం ఫీల్ అవ్వకు. సింహం 4 అడుగులు వెనక్కి తగ్గినంత మాత్రాన అది ఓడిపోయినట్టు కాదు, జస్ట్ ఓపిగ్గా ఉన్నట్టు. అలా అని మా అమ్మ విషయంలో నువ్వు సింధు దగ్గర ఓపిగ్గా ఉన్నావు, అంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు దాము. నువ్వు సింహమే. సరే, నాది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఎంతో ఆశపడి నీకోసం ఎంతో ప్రేమగా ఈ పూలు తెచ్చాను. నీ తలలో ఉండే అదృష్టం ఈ పూలకి లేదు. ఏం చేస్తాం? చంద్ర, కోపంలో ఏవేవో వాగాను, అవేమీ మనసులో పెట్టుకోకే. ముచ్చటపడి పూలు తెచ్చావు కదా, అవేవో నీ చేత్తోనే నా తల్లో నువ్వే పెట్టు. బాగున్నాయా దాము? పెట్టింది నువ్వే కదా, ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. నీ తలలో పూలుంటే ఆ పూలకి అందం వచ్చింది దాము. పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే, పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే, నా సిరిగాలి మావా. ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు, కుసింత పంచేయనీయవు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముట్టిస్తే మారాపు చెయ్యవు. గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. అద్దాల ఓణిలా ఆకాశవా